ఇద్దరి పాత్ర సమానంగా ఉంటుంది. ఒక ఆత్మ తల్లిదండ్రుల్ని ఎంచుకొని వస్తుంది. ఏ తల్లికి ఏ తండ్రికి పుట్టాలి అనేది తల్లిదండ్రులు ఎంచుకోరు, ఆత్మ బిడ్డ ఎంచుకొని వస్తుంది. ఎవరు తండ్రిగా కావాలి, ఎవరు తల్లిగా కావాలి అని. తండ్రి నుంచి కొన్ని అవసరాలు ఉంటాయి బిడ్డకి, తల్లి నుంచి కొన్ని అవసరాలు ఉంటాయి. ఉదాహరణకి తల్లి నుంచి టచ్ కోరుతుంటారు. ఓ బిడ్డ పుట్టగానే ఫస్ట్ 1 అవర్ గోల్డెన్ అవర్ అన్నమాట. తల్లితో స్పర్శ ఉండాలి, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండాలి ఆ బిడ్డకి, పసికందుకి. లేకపోతే వాళ్ళకి ఎన్నో అనర్థాలు పెద్ద అయిన తర్వాత అవి ఇల్నెస్గా పరిణమిస్తాయి, లోన్లీనెస్గా పరిణమిస్తుంది, డిప్రెషన్గా పరిణమిస్తుంది. అలానే తండ్రి పాత్ర కూడా ఎంతో ఉంటుంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కడుపులో 4 నెలలు పసికందు పెరుగుతూ ఉన్న పసికందుకి ఎంత అవేర్నెస్ ఉంటుందంటే, తండ్రి ఆఫీస్ నుంచి బయలుదేరినప్పుడు ఆ విషయం ఆ బిడ్డకి తెలుసుకున్నాక, నా తండ్రి ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యాడు అని చెప్పి. సో తండ్రి కోసం కూడా అంతగా వాళ్ళు పరితపిస్తారు. సో తండ్రి ఆ బిడ్డని ఎప్పుడు కడుపులో ఉన్న బిడ్డని టచ్ చేయాలి, మాట్లాడుతూ ఉండాలి. నేను నిన్ను వెల్కమ్ చేస్తున్నాను, నిన్ను కావాలని కోరుకుంటున్నాను, నువ్వంటే నాకు ఎంతో ఇష్టము, నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను అని తండ్రి చెప్పాలి. అలాగే పుట్టిన తర్వాత కూడా తండ్రి పాత్ర ముఖ్యంగా అబ్బాయి మీద ఎక్కువ ఉంటుంది. మన అబ్బాయిని పెంచేటప్పుడు అబ్బాయి ఒక రోల్ మోడల్ని తండ్రిలో చూస్తాడు. మొదటి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వరకు ప్రతి పిల్లవాడు తల్లి దగ్గర ఎక్కువ పెరుగుతాడు. తర్వాత నుంచి అబ్బాయి తల్లికి దూరమై తండ్రికి దగ్గర అవ్వాలి. అప్పుడు మాత్రమే తను ఒక కంప్లీట్ అడల్ట్, కంప్లీట్ మ్యాన్గా అవ్వగలుగుతాడు అన్నమాట. సో తల్లి అంతర ప్రపంచానికి చెందినది, తండ్రి బాహ్య ప్రపంచానికి చెందినవాడు. మన అంతరంగంలో ఎలా ఉండాలి అనేది తల్లి నేర్పిస్తుంది, బాహ్య ప్రపంచంలో ఎలా ఉండాలి అనేది తండ్రి నేర్పిస్తారు. తండ్రి ప్రేమను ఎవరైనా చక్కగా తీసుకున్నారనుకోండి చిన్నప్పుడు, వాళ్ళు పెద్ద అయిన తర్వాత చాలా సక్సెస్ఫుల్ అవుతారు. సక్సెస్ ఈక్వల్స్ టు ఫాదర్స్ లవ్, అవుటర్ సక్సెస్. అలానే తల్లి ప్రేమను చక్కగా తీసుకుంటే వాళ్ళు ఇన్నర్ వరల్డ్లో చాలా హ్యాపీగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. ఇది తల్లి తండ్రి ఎంతో బాధ్యతతో చేసే పనులు అన్నమాట. ఒక పిల్లవాడిని పెంచడము, ఒక బిడ్డని పెంచడం అంటే ఒక బృహత్తరమైన బాధ్యత తల్లికి తండ్రికి. ఎందుకంటే పునాదిని నిర్మిస్తున్నారు. ఒక గొప్ప భవంతి కట్టాలనుకోండి, పునాది ముందు చాలా ముఖ్యం. పునాది లేకపోతే భవంతి నిలబడదు. సో ఫస్ట్ 18 ఇయర్స్ గొప్ప పునాది, అందులో ఫస్ట్ 7 ఇయర్స్ చాలా క్రిటికల్, అందులో ఫస్ట్ 2 ఇయర్స్ ఇంకా క్రిటికల్. సో పేరెంట్స్ అందరూ కూడా ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఉందన్నమాట. మనము ఎటువంటి గాయాలతో అయితే పెరిగామో ఆ గాయాలనే పిల్లలు మనకి చూపిస్తారు. పిల్లలతో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ముఖ్యంగా మా దగ్గరికి చాలామంది కౌన్సిలింగ్ వస్తారు. మా పిల్లలతో ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఈవెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లలకి చాలా. అవి కూడా మిర్రర్స్ మాత్రమే, మొదటి 18 ఇయర్స్ వరకు. సో ఎన్నో ఎగ్జాంపుల్స్ మేము చూసాము. ఆ పేరెంట్స్కి మేము కౌన్సిలింగ్ చేస్తాం. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, పిల్లల్ని మాకు పంపిస్తారు. పిల్లలకి ఈ ప్రాబ్లం వచ్చింది, నయం చేయండి, వాళ్ళకి హీలింగ్ చేయండి, కౌన్సిలింగ్ చేయండి, వాళ్ళని మార్చండి అని చెప్పి మేము ఏం చేస్తామంటే పిల్లల్ని బయటికి పంపించి పేరెంట్స్ని లోపలికి తీసుకొస్తాం.